ముక్కోటి ఏకాదశి అంటే అది సాక్షాత్తు మరి 3 కోట్ల మంది దేవతలు స్వామివారిని దర్శించుకోవటానికి కిందకి దిగి వచ్చే రోజు. ఎంతో విశిష్టత ఉంది, ప్రాధాన్యం కూడా ఉంది. భక్తులు కూడా లక్షలాది మంది భక్తులు మరి పోటెత్తుతారు. లాస్ట్ ఇయర్ ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. అన్వారంటెడ్ ఇది ఆ సంఘటన. ఈసారి కూడా బోర్డు నిర్ణయం తీసుకున్నట్టుంది సార్, 10 రోజులు జరపాలని. ఏంటి అసలు దీని వెనుకున్నది రీజన్? వాసుదేవన్ గారు ఇక్కడ బేసిక్ గా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సాహసోపేతమైన నిర్ణయం. అంతకుముందు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజుల పాటు ఉండేది. అయితే దాన్ని 10 రోజులుగా మారుస్తూ ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. విజయవంతంగా 2 సంవత్సరాల పాటు అమలు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు గతంలో తొక్కిసలాట జరిగిన సందర్భంగా రివ్యూలో ముఖ్యమంత్రిగా కాకుండా ఒక భక్తుడుగా చాలా మంది అభిప్రాయపడుతున్నారు, 10 రోజులు కరెక్ట్ కాదు, ఎప్పటిలాగానే వైకుంఠ ఏకాదశి జరిపితే బాగుంటుంది, ఒక భక్తుడుగా చెప్తున్నాను, పెద్దలందరూ నిర్ణయించనని చెప్పారు. చంద్రబాబు గారు భక్తుడుగా చెప్పినా చీఫ్ మినిస్టర్ కాబట్టి ఏమవుతుంది ఈసారి అనే ఆతృత ప్రజల్లో భక్తుల్లో ఉనింది. 2-3 అంశాలు మన ప్రస్తావన. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం మారిన భేషజాలకు పోకుండా 10 రోజులు కొనసాగించాలన్న ఈ టీటీడీ బోర్డు నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఎందుకు ఏంటి అనే ముందు శాస్త్రం, ప్రాక్టికాలిటీస్. మీకు తెలుసు, మహావిష్ణువు స్వయంగా వచ్చి భక్తుల విన్నపాలు వినే సమయాన్నే మనం వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారాల ద్వారా మనం దర్శించుకుంటే మన పాపాలన్నీ పోయి పుణ్యం వస్తున్న ఒక ఆశతో మహావిష్ణువుతో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందనేది భక్తుల యొక్క విశ్వాసం. ఇక్కడ 10 రోజులు 2 రోజులకి ఏంటి తేడా? ఇక్కడ ఒకటి, మనకు 3 లోకాలు, స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం. ఇక్కడ టైం ఫ్రేమ్లో స్వర్గలోకానికి భూలోకానికి చాలా వ్యత్యాసం ఉంది. ఎంత వ్యత్యాసం ఉందంటే, స్వర్గలోకంలో ఒక రోజు ఈక్వల్ టు 365 రోజులు. భూలోకంలో 1 సంవత్సరం స్వర్గలోకంలో 1 రోజుతో సమానం. అంటే 24 గంటల ఒక టైం ఫిక్స్ చేసుకుంటే రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు. కాబట్టి దీన్ని లెక్క కట్టితే ఏంటంటే, మహావిష్ణువు 3 లోకాలకు అధిపతి. మహావిష్ణువు 24 గంటల్లో 22 గంటలు యోగ నిద్రలో ఉంటారు. 2 గంటలు భక్తులు, ఇతర దేవతలు అందరి యొక్క విన్నపాలు వినడానికి వస్తారు. ఆ 22 గంటలు పోనీ 22 గంటల్లో 240 నిమిషాలు, 120 నిమిషాలు, 60 120 నిమిషాలు, 80 నిమిషాలు ప్రైవేట్ టైం, తర్వాత 40 నిమిషాలు భూలోకానికి వచ్చి భక్తుల విన్నపాలు వింటారు. దాని రోజునే వైకుంఠ ఏకాదశి అంటారు అనేది మన సాంప్రదాయం. అంటే ఒక్క రోజు స్వర్గలోకంలో అయితే భూలోకంలో 360 రోజులు, దాని కూడి 40 నిమిషాలు భూలోకంకి మహావిష్ణువు వచ్చాడంటే అర్థం కూడితే 10 రోజులతో సమానం. అంటే స్వర్గలోకంలో 40 నిమిషాలు, భూలోకంలో 10 రోజులతో సమానం. కాబట్టి 40 నిమిషాలు భూలోకానికి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో మహావిష్ణువు ఇక్కడికి వచ్చి 40 నిమిషాలు మన మొరాలకి ఇస్తాడు స్వర్గలోకం లెక్కల ప్రకారం. అది భూలోకం లెక్కల ప్రకారం 10 రోజులు. స్వామివారే 10 రోజులు మన ముందున్నప్పుడు మనం 1 రోజుకి ఎందుకు కుదించాలి అనేది గత ప్రభుత్వం పెద్దలు ఆలోచించినటువంటి తీరు. దీనికి మూలాధారం ఏంటంటే, దివ్యక్షేత్రాలు 108 ఉంటే తిరుమల అన్నది వైష్ణవాలయం. వైష్ణవాలయానికి మూలం శ్రీరంగం, ఎవరైనా ఒప్పుకోవాల్సింది. శ్రీరంగం అనేది వైష్ణవాలయానికి మూలం. తర్వాత కర్ణాటకలో మేల్కోటి. ఈ 2 కీలకమైనటువంటి మూలాధారంగా చెప్పే ఆలయాలు 10 రోజులు కొనసాగుతుంది మొదటి నుంచి. శ్రీరంగంలో 10 రోజులు ఉంది వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వారాలు తెరిచి స్వామివారి దర్శనానికి అరవ చేస్తారు. అంటే 40 నిమిషాలు ఉంటున్నారు, 10 రోజులతో సమానం అని సాంప్రదాయ లెక్కలు చెప్తున్నాయి. దానికి తోడు శ్రీరంగం అనే మూలాధారం ఏదైతే వైష్ణవ ఆలయాలకు ఉన్నాయో దాంట్లో 10 రోజులు ఎప్పటి నుంచో ఉంది. మేల్కోటి కర్ణాటకలో ఉన్నప్పుడు ఆ సాంప్రదాయాన్ని మార్చడం కాదు, అప్డేట్ చేస్తున్నాము. అంటే ఇంతకుముందు ఈ 2 రోజులు ఉన్నది కరెక్ట్ కాదు, స్వామివారి 10 రోజులు మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎందుకు ద్వారాలు మూసేయాలి, మనం స్వామివారికి చెప్పుకోవచ్చు కదా అనేది ఒకటి. ఈ సాంప్రదాయాన్ని అప్డేట్ చేయడం, ద సేమ్ టైం ఇది భక్తుల వెసులుబాటుకు కూడా దారితీస్తా ఉంది. అంతే కదా, మనకు భక్తుల వెసులుబాటు కోసం 10 రోజులు పెడితే అది సాంప్రదాయ విరుద్ధం. సాంప్రదాయాలు 10 రోజులు అలౌ చేస్తున్నప్పుడు అది భక్తులకు అదనపు వెసులుబాటు కల్పించినప్పుడు ఎందుకు మనం దాన్ని క్లోజ్ చేయాలి, కాదనాలి. రెండోది, మీకు ఉత్తర ద్వారాలు చేసినప్పుడు తిరుమలలో ఒక రౌండ్ తిరిగి వస్తాం,
అందువల్ల సాధారణ సమయంలో 1,00,000 మంది దర్శనం చేసుకున్న వైకుంఠ ఏకాదశి 70,000 పైన చేసుకోలేరు. కారణం ఏంటంటే తిరిగి రావాలి కాబట్టి, మళ్ళీ రెండోసారి దర్శనం చేసుకొని పోవాలి కాబట్టి. 70,000 అంటే ఒకే వైకుంఠ ఏకాదశి రోజు నా జీవిత కాలంలో స్వామివారిని దర్శించుకోవాలనేది భక్తుల యొక్క కోరిక. కోట్లాది మంది భక్తులు ఒక్కసారి ఆ 70,000 ఎంతమంది టీటీడీ ఏం చేయగలదు? తొక్కిసలాట జరుగుతా ఉంది, ఒత్తిడి వస్తా ఉంది. అదే మన 10 రోజులు సాంప్రదాయం అలౌ చేసినప్పుడు, అనుమతిస్తే 7,00,000 మందికి అవకాశం ఉంటుంది. ఒకటి స్వామివారు ఉంటారు, లక్షలాది మంది ఈ భక్తులకు అవకాశం వచ్చినప్పుడు, రెండు ఉభయతారకంగా ఉన్నప్పుడు దీన్ని ఎందుకు చేయకూడదని ఆ రోజు టీటీడీ బోర్డు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఒక సాహస నిర్ణయం చేశారు. తత్కారణంగా 10 రోజులు వచ్చింది, ఎక్కువ మంది భక్తులకు అలౌ చేశారు. కాబట్టి సాంప్రదాయాలు అలౌ చేస్తున్నాయి, వైష్ణవాలయాల్లో మూలాధారణ శ్రీరంగం ఒప్పుకుంటా ఉంది, సాంప్రదాయాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి దాన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదు. పైపించి ప్రజలకు కూడా చైతన్యపరచాలి. ఇప్పుడు కూడా వాసుదేవన్ గారు, నేను తిరుపతిలో ఉంటాను, 10 రోజులు అన్నా కూడా నాకు వైకుంఠ ఏకాదశి టికెట్ కావాలంటాడు భక్తుడు. ఇంకా ఆ మూడ్ లో ఉండడు. వైకుంఠ ఏకాదశి అంటే మహావిష్ణు ఒక్క రోజే ఉంటాడని. మనం ఏం చెప్పాలి బాధ్యత గల వ్యక్తులుగా? 10 రోజులు ఉంటాడయ్యా, 10 రోజులు దర్శనం చేసుకున్న దేవుడు ఉంటాడని చెప్పితే భక్తులు ఒత్తిడి కూడా తగ్గుతుంది, అందరికీ అవకాశం వస్తుంది. ఈ వైపుగా ప్రభుత్వాలు ఆలోచిస్తే బాగుంటుంది. ఏదైనప్పటికీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో భక్తులుగా చెప్పినా దాని ప్రభావం పరిశీలించి తిరిగి పాత ప్రభుత్వం అయినా కూడా దాంతో సంబంధం లేకుండా అలౌ చేసి అమలు చేసినందుకు మాత్రం ఈ టీటీడీ బోర్డును కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అయితే అంటే దీనికి అనుబంధంగానే ఇంకో ప్రశ్న సార్. లాస్ట్ టైం ఒక అన్టువర్డ్ ఇన్సిడెంట్ మనం ఎక్స్పీరియన్స్ అయ్యాం, దురదృష్టకరం, బాధాకరం. ఈసారి ఈ ప్రికాషనరీ మెజర్స్ ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ బోర్డు ఉన్నా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని యాక్టివిటీ చేస్తారు. మార్పు ఉంటుందని, బాగా ఉంటుందని ఎందుకు నమ్ముతున్నాను అంటే, ఉండాలి, ఉంటుందని. పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అనేక విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బోర్డు నిర్ణయం తీసుకుని వ్యతిరేకించే ఈ ప్రభుత్వం దీని విస్తృత ప్రయోజనాలు గుర్తించి 10 రోజులు కొనసాగించారు చూడండి. కాబట్టి మార్పుకు చిహ్నం. కాబట్టి గత జరిగినటువంటి కొన్ని పొరపాట్లు కూడా ఈ టీటీడీ బోర్డు సరిదిద్దుతుందని, ఆ ల్యాబ్స్ ని అధిగమించి సమర్థవంతంగా నిర్ణయిస్తుందని. లేకపోతే ఏమవుతుంది? ఈసారి భక్తులు కొంత భయపడ్డారు, ఏమో మళ్ళీ రాజకీయ నిర్ణయాల కారణంగా 2 రోజులు కుదించేస్తే 10 రోజులు వైకుంఠ ఏకాదశి ఉంటేనే ఇంత జరిగితే రేపు ఒక రోజు అంటే ఇంకెంత ఒత్తిడి వస్తుందనే భయాందోళన భక్తులు, ఆ భక్తుల భయాందోళన పటాపంచలు చేసి మార్పు చేసుకున్నారు. కాబట్టి అందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి. ఖచ్చితంగా ఇది ఒక మంచి ప్రయాణం. ఆ ప్రయాణంలో ఉంది కాబట్టి గతంలో జరిగినటువంటి మరకలు ఈసారి జరగదనే విశ్వాసం, జరగకూడదనే ఆకాంక్ష రెండు ఉన్నాయి.